నిన్న పోసాని కృష్ణమురళి గారి వైఫ్ తో కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి, గాడ్ ఈజ్ ఆల్ వాచింగ్ అని. అంటే ఎవరు చేసే తప్పులు దేవుడు చూస్తున్నట్టు ఆయన ఉద్దేశం. మంచి పాయింట్ ఇది రమ్య. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, నేను ఉన్నాను, నేను విన్నాను అని దేవుడు కూడా, మీరు ఏదైతే డైలాగ్ చెప్పారో ఇప్పుడు ఆ దేవుడు కూడా అదే చెప్తున్నాడు. ఆ రోజంతా నేను విన్నాను అనేసి ఏదైతే డైలాగు, నేను విన్నాను నేను కన్నానా ఏదో ఉంది. ఈ డైలాగు చూస్తే నిజంగా దేవుడు గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏవైతే కష్టాలు నష్టాలు అనుభవించారో విన్నాడు, ఉన్నాడని ఈరోజు ఎవరైతే ఆ గత ప్రభుత్వంలో తప్పులు చేశారో అందరినీ జైలు పాలు చేస్తున్నారు. నిజంగా దేవుడు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి నోట ఆ మాట ఎందుకు వచ్చిందో కానీ పోసాని కృష్ణమురళి భార్యతో ఆ మాట అన్నాడంటే దేవుడున్నాడు. నిజంగా పవన్ కళ్యాణ్ బిడ్డల్ని దూషించినప్పుడు, మిగతా నాయకులు బండ బూతులు తిట్టినప్పుడు అది తప్పు కాదు. అప్పుడు లేడు దేవుడు, అప్పుడు లేడు. ఇప్పుడు అదే పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ కూతుర్లను దూషించినప్పుడు, అట్లాగా నీ కూతుర్లను దూషిస్తే నువ్వు ఊరుకుంటావా? ఎట్లా ఎంకరేజ్ చేస్తావు? అది కరెక్ట్ అని, అతను చేసింది కరెక్ట్ అని ఎట్లా ఎంకరేజ్ చేస్తావు? తప్పు కదా. ప్రపంచమంతా పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలన్నీ చూసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా, తెలుగు వాళ్ళంతా చూశారు. అటువంటి పోసాని కృష్ణమురళిని ఎట్లా సమర్థిస్తావు జగన్మోహన్ రెడ్డి? అది తప్పని నీకు తెలియటం లేదా? ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది తెలుగు వాళ్ళకి ఇది తప్పు అని తెలిసినప్పుడు నీకొక్కడికే తెలియదా తప్పని? పోసాని